మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలోని రైల్వే స్టేషన్ నియర్ బై లొకేషన్ లో ఉన్నటువంటి ఒక పాన్ షాప్ కి సంబంధించిన ఇది ఒక చిన్న షాప్ అండి. సో అసలు ఏమైందని చెప్పేసి చాలా వరకు మనం ఇక్కడికి రావడం జరిగింది. ఏదైతే మనకి సోషల్ మీడియాలో ఈ వీడియో కూడా వైరల్ అయింది. సో ఈ షాప్ కి వచ్చిన సదరు ముగ్గురు వ్యక్తులు ఏం చేశారంటే సిగరెట్ ప్యాకెట్ అయితే తీసుకోవడం జరిగింది. ఆ సిగరెట్ ప్యాకెట్ వాల్యూ గురించి మాట్లాడుకుంటే 100 నుంచి 200 రూపాయల రేట్ అనేది ఉంది. సో ఆ రేట్ ఉన్న తర్వాత ఎవరైతే 100 రూపాయలు అన్న తర్వాత ఎవరైతే ముగ్గురు వ్యక్తులు ఎవరైతే వచ్చారో వాళ్ళు 200 రూపాయల నోట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇచ్చిన తర్వాత అసలు ఏం జరిగింది అనేది మన షాప్ ఓనర్ ఒకసారి తెలుసుకుందాం. అసలు ఏమైందండి ఆ రోజు? వచ్చి సిగరెట్ తీసుకున్నారు ఆయన. సిగరెట్ తీసుకొని పైసలు ఇచ్చిండు. డూప్లికేట్ నోట్ అని నేను పట్టుకున్నా ఆయనకి. అట్లానే బండి చేసినాడు ఆయన. ఫాస్ట్ చేసిన నేను ఆయనకే పట్టుకున్నా. 2 కాళ్ళు కూడా మొత్తం తలిగిపోయింది. పట్టుకొని ఆయన కింద పడేసిన. నేను కూడా పట్టుకుంటే ఆటో వాళ్ళు ఉన్నాడు, అందరు పట్టుకొని పోలీస్ కి చెప్పిండు. పోలీస్ వాళ్ళు వచ్చి ఆయన పట్టుకొని లాకప్ లో వేసిండు. మిమ్మల్ని కొట్టడం జరిగింది అంటే ముగ్గురు కలిసి కొట్టిరా మిమ్మల్ని, లేకపోతే ఎట్లా ఎట్లా ఏం జరిగింది? కొట్టలే గాని బండి మీద ఫాస్ట్ ఉండే కదా, నా కాలు మొత్తం ఇరిగిపోయింది. ఆయనకు పట్టుకొని పోలీస్ వాళ్ళకి ఇచ్చిండు. పోలీస్ వాళ్ళు సడన్ గానే వచ్చేసినాడు. సో ఇప్పుడు అది 200 రూపాయల నోటు మీకు ఇచ్చిర్రు. ఇచ్చిన తర్వాత అది ఒరిజినల్ నోట్ లెక్కనే ఉందా లేకపోతే ఎట్లా ఉంది? అది డూప్లికేట్ ఉన్నాయి కానీ తెలుస్తలేదు అది. నేను సడన్ గానే చూసి పట్టుకున్నా. కొంచెం గట్టిగా ఉండే, దొడ్డుగానే ఉన్నాయి. దాని గురించి నేను డైలీ చూస్తా కదా నోటు, అట్లానే పట్టుకున్నా. పట్టుకుంటే ఆయన ఉరుకుతున్నాడు. అంటే ఎంత మంది వచ్చిర్రు? ఎక్కడ వాళ్ళు ఎక్కడ ఏరియా వాళ్ళు ఎక్కడ వాళ్ళు కానీ తెలియదు. కానీ ముగ్గురు వచ్చిండు ఆయన బైక్ మీద. ఇదే పని ఏమో నాతోడేని ఇంకా ఎంత మందితోనే అవుతుంది అది తెలుసాలా. సో అది 200 రూపాయల నోట్ మీ దగ్గర ఉందా ఇప్పుడు, లేకపోతే ఎక్కడ ఉంది 200 రూపాయల నోట్? అది సార్కి ఇచ్చేసిన టౌన్ లో. అవును. కంప్లైంట్ చేశారా మరి? కంప్లైంట్ చేసిన. సార్ కూడా లాకప్ లో వేసిన. వాళ్ళు దొరికినారు. బండి మీద పట్టుకున్నారు. ఆటో వాళ్ళు అందరు పట్టుకొని ఫోన్ చేసినారు. ఫోన్ చేసి ఆయనకు వచ్చి తీసుకుపోయినారు పోలీసు వాళ్ళు. కేసు అయింది అంటున్నారు సార్. ఇదండి ఆయన చెప్పేది ఏంటంటే నిజామాబాద్ జిల్లాలో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అనేటివి సర్వసాధారణంగా జరుగుతూ ఉన్నాయి. ఇవాళ నాకు జరిగింది ఇట్లాంటి ఇన్సిడెంట్ లో వాళ్ళు ఎన్ని చేసి ఉండొచ్చు అంటే నిజామాబాద్ జిల్లాలో నకిలీ నోట్ల చలామణి అనేది జరుగుతూ ఉంది. నైట్ టైం ని టార్గెట్ చేసుకొని వాళ్ళు నైట్ టైంలో వచ్చి నైట్ టైంలో గిరాకు ఉంటది కాబట్టి సీనియర్ సిటిజన్స్ కూడా ఏం తెలుస్తుంది పాపం అట్లాంటి వాళ్ళని టార్గెట్ చేసుకొని నైట్ టైంలో దందాలు ఎవరైతే చేసుకుంటా ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి 200 రూపాయలు నోట్ ఇచ్చినప్పుడు ఆ క్రౌడ్ లో అప్పుడున్న వాళ్ళ దందాలో ఎవరైతే కస్టమర్స్ ఎక్కువ క్రౌడీగా ఉన్న టైంలో వాళ్ళంతా అబ్జర్వ్ చేయరు. సో ఇదే అనువుగా చూసుకొని చాలా వరకు కూడా ఈ నకిలీ నోట్లకు సంబంధించి చలామణి అనేది జరుగుతూ ఉంది. నిజామాబాద్ లో ఇట్లాంటి ఇన్సిడెంట్లు అనేటివి మా దగ్గర జరిగినాయి. నన్ను కొట్టిరు ఆయనని పట్టుకునే టైంలో ఆయన కాలు కూడా అంటూరి కావడం జరిగింది. బైక్ టైర్ లో తట్టుకోవడం జరిగింది అని చెప్పేసి మనకు చెప్తా ఉన్నారు. అంటే ఒకసారి ఆలోచించండి, నిజామాబాద్ పోలీస్ అధికారులు డెఫినెట్లీ వాళ్ళపైన చర్యలు తీసుకోవాలా. ఎవరైతే ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇదే నియర్ బై ఈ నుంచి రైల్వే స్టేషన్ మెయిన్ గేట్ వరకు వెళ్ళిన తర్వాత ఆటో వాళ్ళు అదేవిధంగా పోలీసు వాళ్ళు కూడా ఇక్కడ ఎక్కువగా ఉంటారు. సో ఎక్కడెక్కడ నుంచో చాలా మంది కూడా అంతర్రాష్ట్రాల నుంచి వచ్చే అవకాశం ఉంటది. అదేవిధంగా మన నిజామాబాద్ నుంచి హైదరాబాద్ కావచ్చు, వేరే వేరే రాష్ట్రాలకు ప్రయాణికులు అయితే ట్రైన్ కోసం రావడం జరుగుతూ ఉంటది. సో ఇందులో భాగంగానే ఇక్కడ బందోబస్తు కూడా దగ్గర 4 నుంచి 5 కానిస్టేబుల్ అయితే ఉంటారు. సో ఇదంతా తెలుసుకున్న తర్వాత ఇదేదో అడావిడి జరుగుతుంది అన్న తర్వాత అక్కడికి ఎవరైతే పారిపోతున్న వ్యక్తుల్ని కానిస్టేబుల్ అయితే పట్టుకోవడం జరిగింది. వాళ్ళని అరెస్ట్ కూడా చేశారు అనేది మనకు తెలుసా ఉంది. సో ఏదేమైనప్పటికీ నిజామాబాద్ ప్రజలంతా మాత్రం ఖచ్చితంగా అంటే డబ్బులు ఇచ్చే విషయంలో, తీసుకునే విషయంలో సాకచంగా వివరించండి, లేకపోతే పూర్తిగా మీరు లాస్ అయ్యే అవకాశం ఉంటుంది మనకు తెలుసా ఉంది. సో ఇట్లాంటి ఇన్సిడెంట్లు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండేందుకు పోలీస్ అధికారులు అయితే చర్య తీసుకోవాలని చెప్పేసి మనకి ప్రజలు అయితే చెప్తా ఉన్నారు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కార్తిక్ తో బాలు, సుమన్ టీవీ, నిజామాబాద్ నుంచి.